సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది 2026 నాడు. ఒక తీర్పిచ్చింది. అసలు ఈ టాపిక్ గురించి మనకెందుకులే అనుకున్నా. బట్ నాలాగా ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే కొన్ని ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సి వస్తుందేమో అనేసి ఈ వీడియో క్రియేట్ చేశా. నచ్చితే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు అని. ఓకే బాగానే ఉంది. బట్ జనరల్గా కోర్టు ఈ తీర్పు ఇవ్వకముందు నుంచే చాలామంది లవ్ పేరుతో చేసే పనులు చేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్ కాలేజ్ గర్ల్ అంటే తన ఏజ్ ఒక 17 అలా ఉంటుంది. ఈ అమ్మాయికి పెళ్లి చేసుకుందామని చెప్పి ఏదో విధంగా అమ్మాయి మైండ్ని రిఫ్రెష్ చేసి ఫిజికల్గా కలుస్తారు. అమ్మాయి అప్పటికి వినకపోతే నువ్వు దేనికి భయపడకు, బికాస్ సుప్రీంకోర్టు రీసెంట్గానే పెళ్లికి ముందు లవర్స్ కలిసిన ఏం కాదు అని చెప్పింది అనేసి ఈ రీజన్ని వాడుకునేవారు చాలా మంది ఉన్నారు. బికాస్ ఇప్పుడు కోర్టే ఛాన్స్ ఇస్తుంది ఇలా చేయొచ్చు అని చెప్పి. ఇంకా డెప్త్గా ఆలోచిస్తే ఎక్కడ పడితే అక్కడ కలుసుకోవటం, కార్స్లోనే కలవటం, పోలీసు వాళ్ళు రైడింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ లవర్స్ దొరికితే ఏంట్రా రోడ్ పైన ఇలా చెత్త పని చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని ఎదిరిస్తే అప్పుడు లవర్స్ కూడా ఎదిరించే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఏంటి సార్ ఈ విషయం నీకు తెలీదా, సుప్రీంకోర్టే తీర్పిచ్చింది కదా, పైగా మేము మ్యారేజ్ కూడా చేసుకుంటాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పైగా ఇప్పుడు గవర్నమెంటే వీళ్ళకి ఛాన్స్ కూడా ఇస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.